హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్ టు హెచ్. నేను ఈ మధ్య కొంతమంది స్టూడెంట్స్తో న్యూ కమర్స్ టు కెనడా వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఐఎల్స్ చాలామంది స్టూడెంట్స్ 3-4 అటెంప్ట్స్ ఇస్తున్నారు అని చెప్పి. 1 or 2 అటెంప్ట్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో కొంచెం కంగారు పడ్డారులే అండ్ సెకండ్ అటెంప్ట్ క్రాక్ చేశారు అనుకోవచ్చు. కానీ 3 or 4 అటెంప్ట్స్ పడుతున్నాయంటే కొంచెం వాళ్ళు ప్రిపరేషన్లో కొంచెం మిస్టేక్ ఉంది అని చెప్పి అనమాట. ఒక చిన్న కొన్ని టిప్స్ చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా ఇంగ్లీషే కాదు, ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఈవెన్ తెలుగు అయినా కానీ మనం మాట్లాడాలి అంటే మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది, కానీ నోట్లోంచి రావాలి అంటే అది ముందు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. జనరల్గా మన పక్కన ఉన్న వాళ్ళతో ఏదైనా మాట్లాడేస్తాం, అట్లా కాదు. ఇప్పుడు మన స్టేజ్ మీద మాట్లాడాలి ఆర్ ప్రొఫెషనల్గా ఇంకొకరితో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా తెలుగులో మాట్లాడాలి అన్నా కానీ దాన్ని మనం నోరు ఓపెన్ చేసి స్పీక్అవుట్ చేస్తేనే మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాము అనేది పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది. లేదంటే చాలా అనుకుంటాం కానీ బయటకు వచ్చేటప్పుడు అది కరెక్ట్ ఫార్మేషన్లో రాదనమాట. సో అక్కడ దెబ్బతింటుంటారు జనరల్గా స్టూడెంట్స్, ఐఎల్స్ రాయాలి అనుకునే వాళ్ళు. నేను కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు మెయిన్గా ఐఎల్స్ 4 పార్ట్స్ కదా: రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్. సో మీకు మేజర్గా రీడింగ్ అండ్ లిజనింగ్లో మీకు పెద్ద వొకాబులరీ ఏం అవసరం లేదు. మీకు మేజర్గా మీరు వొకాబులరీ వాడాల్సింది స్పీకింగ్ అండ్ రైటింగ్లో. సో ఈ స్పీకింగ్, రైటింగ్కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు కూడా కెనడా వచ్చిన తర్వాత టెస్ట్ చేయరు మీరు ఎంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఎంతెంత పెద్ద వొకాబులరీ వాడతారు అనేది. కెనడానే కాదు, యూఎస్లో కానీ ఎక్కడ మిమ్మల్ని ఎవరు టెస్ట్ చేయరు. సో మీ మేజర్ గోల్ ఏంటి? ఐఎల్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. సో ఈ ఐఎల్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మేజర్గా మార్క్స్ తక్కువ వచ్చేది రైటింగ్ అండ్ స్పీకింగ్లో. ఎందుకంటే స్పీకింగ్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి కంగారు పడుతూ ఉంటాం సడన్గా ఇంగ్లీష్లో. అందులోనూ మన ఎగ్జామ్ టెస్ట్లో ఉన్నాము అంటే కనుక. సో మీరు ఒక 20 words, 15 to 20 words బట్టి కొట్టేసేయండి. దాని మీనింగ్ తెలుసుకొని కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేసుకొని ఆ వర్డ్స్ని బట్టి కొట్టండి. నాకు తెలిసిన కొన్ని వర్డ్స్ చెప్తాను ఈ వీడియోలో. కొంచెం ఇట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ వర్డ్స్. మీరు వాటిని కనుక యూజ్ చేసుకోగలిగితే మీ రైటింగ్లో కానీ స్పీకింగ్లో కానీ బాగా యూజ్ అవుద్ది మీకు ఎగ్జామ్లో. సో 7 రావటం చాలా ఈజీ అనమాట ఐఎల్స్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, మీరు బయటికి మాట్లాడితే మీకు లాంగ్వేజ్ బాగా వస్తుంది. మీరు ఏం మాట్లాడాలనుకునే దానికి ఫార్మేషన్ బాగా వస్తుంది అనమాట. సో మీరు కానీ మీ ఫ్రెండ్ కానీ ఉంటారు కదా, పార్ట్నర్స్ ఉంటారు కదా, కలిసి ఐఎల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. వాళ్ళతో కలిసి మీరు ఈ స్పీకింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మాడ్యూల్ ఎలా ఉంటుంది, సో అది మొత్తం మీరు ఇంగ్లీష్లోనే ఒకరికొకరు మాట్లాడుకోండి. అప్పుడు ఏమైందంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఎలా మాట్లాడాలనుకుంటున్నారు, సో అవతల వింటే మీరు మాట్లాడే దాంట్లో దే కెన్ ఫైండ్ సమ్ మిస్టేక్స్. అవి మీరు కరెక్ట్ చేసుకోవడానికి టైం దొరికిద్ది అనమాట. ఎవరు లేరు అంటే ఇంకా మిర్రర్ ముందు నుంచోవాలి మాట్లాడుకోవటం, లేదంటే మీకు మీరు రికార్డ్ చేసుకొని మాట్లాడుకొని మళ్ళీ దాన్ని వింటే మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, మీరు మాట్లాడిన దాంట్లో కరెక్ట్ టైంలో వొకాబులరీ వాడారా లేదా, ఇవన్నీ మీకు తెలుస్తుంది అనమాట. ఓకే గైస్, నా దగ్గర కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి అండ్ దీని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీరు తడపడకుండా ఎగ్జాక్ట్గా ఈ వర్డ్స్ వాడుకుంటే కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మీరు కొన్ని వర్డ్స్ పెట్టుకోండి, ఇవన్నీ కలిపి వాడడానికి ట్రై చేయండి. అంటే ఒక 10 words వచ్చేసి రైటింగ్లో, ఒక 10-15 words స్పీకింగ్లో, కుదిరితే ఈ స్పీకింగ్లో కూడా కొన్ని తీసుకెళ్ళి రైటింగ్లో క్లబ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఏంటంటే ఎక్కువ వర్డ్స్ ఉంటాయి, మీరు కాన్ఫిడెంట్గా క్లియర్ చేయడానికి హెల్ప్ అవుద్ది అనమాట. ఇంట్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి బెన్వలెంట్, అంటే కైండ్ అండ్ జనరస్. సో ది బెన్వలెంట్ ఉమెన్ డొనేట్స్ ఫుడ్ అండ్ క్లోత్స్ టు ద లోకల్ షెల్టర్ ఎవ్రీ వీకెండ్. సో బెన్వలెంట్ ఉమెన్ అంటే కైండ్ అండ్ జనరస్ ఉమెన్, డొనేట్స్ ఫుడ్ టు షెల్టర్ ఎవ్రీ వీకెండ్.
అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ ఉంది. ఎవ్రీ వీకెండ్ అని చెప్పడం అనేది ఇంపార్టెంట్ అది. అంటే ఏంటి దాంట్లో చిన్న ఎమోషన్ కూడా టచ్ అవుతుంది. కన్సిస్టెంట్‌గా చేస్తున్నారు అని చెప్పడానికి. అండ్ వీటిలతో పాటు కొన్ని కంటిన్యూయస్ వర్డ్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోర్ ఓవర్, ఇన్ అడిషన్ టు వాట్ హ్యాస్ బీన్ సెడ్. ఏదన్నా ఇంకొంచెం ఎక్స్ట్రాగా చెప్పాలి అంటే ఒక సెంటెన్స్ చెప్పి ఆ సెంటెన్స్‌కి ఇంకా ఎలాబరేట్ చేసి ఇంకా మంచిగా చెప్పాలి అంటే మోర్ ఓవర్ అనే వర్డ్ వాడుతుంటాం జనరల్‌గా. ది హోటల్ హ్యాస్ ఎ గ్రేట్ వ్యూ. మోర్ ఓవర్ ఇట్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. సో అలాగా ఒక సెంటెన్స్ చెప్పి దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి చెప్పడానికి మోర్ ఓవర్ అనే వర్డ్ వాడతాం. అలాంటిదే ఇంకొక వర్డ్ ఫర్దర్ మోర్. ఇలా ఈ ఈ వర్డ్స్ మొత్తం ప్రతిసారి మోర్ ఓవర్ అని వాడకుండా ఒకసారి మోర్ ఓవర్, ఒకసారి ఫర్దర్ మోర్ ఆర్ ఇన్ ఎడిషన్ టు ఇట్లాంటి వర్డ్స్ వాడుకుంటే సేమ్ కైండ్ ఆఫ్ మ్యాటర్ చెప్పడానికి డిఫరెంట్ వర్డ్స్ వాడుతున్నాం మనం. రిపీట్ చేసినట్టు ఉండకూడదు, కొత్త వర్డ్స్ వాడుతున్నాం అట్లాంటి వాటికి. అందుకోసమని కొంచెం ఈక్వల్ కేటగిరీలో ఉండే వర్డ్స్ కొన్ని చెప్తున్నాను. ది ఎవిడెన్స్ క్లియర్లీ షోస్ హిజ్ ఇన్నోసెన్స్. ఫర్దర్ మోర్ సెవరల్ విట్నెస్ కన్ఫర్మ్డ్ హిజ్ అలిబై. సో అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఆర్డెంట్. సో దీని మీనింగ్ ఏంటంటే వెరీ ఎంతూజియాస్టిక్. ఈ వర్డ్ జస్ట్ ఎగ్జామ్ పర్పసే కాదు, కొంచెం ఇక్కడ లోకల్లో కూడా కెనడాలో కూడా కొంచెం రెగ్యులర్గా వాడుతుంటారు ఈ ఆర్డెంట్ అనే వర్డ్ని. సో ఎగ్జామ్లో వాడినా కానీ దీనికి మంచి వెయిటేజ్ ఉంటుందని నా ఫీలింగ్. షీ ఈజ్ అన్ ఆర్డెంట్ సపోర్టర్ ఆఫ్ యానిమల్ రైట్స్ అండ్ వాలంటీర్స్ ఎట్ రెస్క్యూ సెంటర్. అంటే చూడండి ఇక్కడ మీనింగ్ చూస్తారా? షీ ఈజ్ అన్ ఆర్డెంట్ సపోర్టర్ ఆఫ్ యానిమల్ రైట్స్ అంటే వెరీ ప్యాషనేట్ ఆర్ ఎంతూజియాస్టిక్ సపోర్టర్ ఆఫ్ యానిమల్ రైట్స్. అంతటితో ఆపేయకుండా షీ వాలంటీర్స్ ఎట్ రెస్క్యూ సెంటర్స్లో కూడా వాలంటీర్ చేస్తుంది. అప్పుడే కదా దానికి వెరీ ఎంతూజియాస్టిక్ అనే మీనింగ్కి బాగా బలం చేకూర్చినట్టు అయ్యేది. సో దట్స్ వై మనం ఒక వర్డ్ చెప్తున్నాం అంటే దానికి ఆ వర్డ్ వెయిటేజ్ని బట్టి సెంటెన్స్ కూడా ఫార్మేషన్ చేసుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ హ్యూమాంగస్ అంటే ఎక్స్ట్రీమ్లీ లార్జ్, వెరీ వెరీ బిగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీ సా ఏ హ్యూమాంగస్ వేల్ బ్రీచ్ ది వాటర్ రైట్ నెక్స్ట్ టు అవర్ బోట్. సో అది వేల్ కాబట్టి ఇప్పుడు మన డాల్ఫిన్స్ అని వాడలేము అక్కడ మళ్ళీ. సో ఆ హ్యూమాంగస్ అనే పదానికి కరెక్ట్ వెయిటేజ్ ఉండాలి అంటే వేల్ అనే వాడాలి, అక్కడ డాల్ఫిన్స్ అని కానీ అట్లా వాడలేము. అండ్ నెక్స్ట్ ప్లెథోరా. ఇది ఒక బ్యూటిఫుల్ వర్డ్. ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ది లైబ్రరీ ఆఫర్స్ ఎ ప్లెథోరా ఆఫ్ బుక్స్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇమాజినబుల్. అంటే ఇక్కడ లాట్ ఆఫ్ హ్యూజ్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి అండ్ ఎనీ టాపిక్ తీసుకున్నా చాలా బుక్స్ ఉంటాయి అని చెప్పడానికి ప్లెథోరా అనే వర్డ్ వాడారనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే దెర్ ఆర్ ప్లెథోరా ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ ద నేచర్. అలాగైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెస్మరైజ్డ్, కంప్లీట్లీ ఫ్యాసినేటెడ్. ది చిల్డ్రన్ వర్ మెస్మరైజ్డ్ బై ది మెజిషియన్స్ అమేజింగ్ ట్రిక్స్. అంటే ఆశ్చర్యపోయారు అని చెప్పడానికి అనమాట. ఐ వాజ్ కంప్లీట్లీ మెస్మరైజ్డ్ వెన్ ఐ వెంట్ టు సో అండ్ సో కంట్రీ బై ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. అలాగ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌ ఎవర్. ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సెంటెన్స్ వాడేటప్పుడు రైటింగ్లో ఈ వర్డ్ కంపల్సరీ వాడడానికి ట్రై చేయండి. ఇదేంటంటే మనం ఒకటి చెప్పి దాన్ని కొంచెం కాంట్రాస్ట్గా ఇంకోటి ఏదైనా చెప్పాలి అంటే హౌ ఎవర్ అనే వర్డ్ వాడతాం. ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ వాక్ హౌ ఎవర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో అట్లా జస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ నేను ఆగిపోయాను, అలా చెప్పడం కోసం అనమాట. నెక్స్ట్ రీక్యాప్చులేట్. ఇది టు సమ్మరైజ్ అన్నట్టు ఆర్ టు రిపీట్ ద మెయిన్ పాయింట్స్. ఇప్పుడు దాకా నేను చెప్పింది మొత్తానికి టు రీక్యాప్చులేట్ అని చెప్పేదానికి ఇలాంటి వర్డ్స్ వాడతారు, టు సమ్మరైజ్ అని వాడకుండా. సో లెట్ మీ రీక్యాప్చులేట్ ద మెయిన్ పాయింట్స్ బిఫోర్ వీ ఎండ్ ద మీటింగ్. ఓకే, మీరు రైటింగ్లో వాడేటప్పుడు లాస్ట్కి వచ్చేసినప్పుడు టు రీక్యాప్చులేట్ ద హోల్ ప్రజెంటేషన్ అని కానీ మీరు రాసిన టాపిక్ని బట్టి కానీ వాడాలనుకుంటే ఈ వర్డ్
కంపల్సరీ వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్‌లో మనం కంపల్సరీ టు సమ్మరైజ్ అని ఎక్కడో చాట వాడడానికి ట్రై చేస్తాం కాబట్టి. నెక్స్ట్ డైలెమా. సో ఇట్స్ జస్ట్ ఇది కొంచెం రెగ్యులర్ వర్డే బట్ బ్యూటిఫుల్ వర్డ్. అంటే ఏదైనా కన్‌ఫ్యూజ్ అయినప్పుడు గాని, షీ ఫేస్డ్ ఎ డైలెమా వెన్ షీ హాడ్ టు చూస్ బిట్వీన్ 2 గ్రేట్ జాబ్స్. మనకి రెగ్యులర్‌గా వస్తుంటది. ఐ వాస్ ఇన్ డైలమా టు చూస్ విచ్ కంట్రీ టు గో ఆర్ టు విచ్ ప్రావిన్స్ టు చూస్ అని చెప్పి. సో అలాంటి టైంలో ఈ డిలెమా అనే వర్డ్ వాడొచ్చనమాట. ఈ డైలమా అనే వర్డ్ మీకు స్పీకింగ్‌లో బాగా యూజ్ అవుతది. ఈ వర్డ్‌ని స్పీకింగ్‌లో వాడడానికి ట్రై చేయండి అనమాట. ఇంతే కాకుండా మనకి జనరల్‌గా ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. మీరు కూడా కొన్ని మీ పర్సనల్ వర్డ్స్ కొన్ని పెట్టుకోండి. ఈ 10 వర్డ్స్ కాకుండా ఇంకొన్ని వర్డ్స్ మీరు పెట్టుకొని ఇవన్నీ క్లబ్ చేసి ఎక్కడ వాడాలి అనే దానికి ముందుగానే కొన్ని జనరల్ సెంటెన్సెస్ ఫార్మ్ చేసి రెడీగా పెట్టుకోండి. అంతేకాకుండా మోరోవర్ మనకి రియల్ లైఫ్‌లో కూడా కొన్ని వర్డ్స్ తగులుతా ఉంటాయి. జస్ట్ మనం వాటి మీనింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఓకే. ఇదో కొత్త వర్డ్ వచ్చిందా అన్నట్టుగా ఉంటదనమాట. జనరల్‌గా అలా ఉంటది. కొన్ని వర్డ్స్ నాకు ఎదురైనయి చెప్తాను. నేను మొన్న 'మ్యార్విక్' మూవీ చూస్తున్నాననమాట. అప్పుడు అనిపించింది. 'మ్యార్విక్' వర్డ్ ఎప్పుడో విన్నట్టుంది. దీని మీనింగ్ ఏంటా అని చూసాననమాట. అన్ ఇండిపెండెంట్ మైండెడ్ పర్సన్ 'మ్యార్విక్' అనేది. మన 'టాప్ గన్ మ్యార్విక్స్' మూవీ చూసేటప్పుడు నాకు అనిపించింది దీని మీనింగ్ ఏంటి అని చెప్పి. సో ది మ్యార్విక్ సైంటిస్ట్ ఛాలెంజ్డ్ కన్వెన్షనల్ థియరీస్ విత్ బోల్డ్ న్యూ ఐడియాస్. సో ఏదైనా మనం ఇండిపెండెంట్‌గా థింక్ చేసే పర్సన్‌ని మ్యార్విక్ అంటాం అనమాట. ఇలాంటి వర్డ్స్ కూడా వాడడానికి ట్రై చేయండి. ఇది చాలా మంచి వర్డ్స్ అనమాట ఇవి మ్యార్విక్ అనేది. నెక్స్ట్ కెమాఫ్లోజ్. కెమాఫ్లోజ్ అంటే టు బ్లెండ్ ఇన్ విత్ ద సరౌండింగ్స్. ది కెమిలియన్స్ స్కిన్ హెల్ప్స్ టు camouflage itself in the wild. అంతేకాకుండా ఇంకో సెంటెన్స్, ఐ ఆల్వేస్ ట్రై టు camouflage విత్ ద కంట్రీస్ కల్చర్ దట్ ఐ am in. సో అంటే యూఆర్ ట్రయింగ్ టు బ్లెండ్ ఇన్, ఐఎమ్ ట్రయింగ్ టు బ్లెండ్ ఇన్ అని చెప్పడానికి అనమాట. నెక్స్ట్ స్విఫ్ట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్విఫ్ట్. స్విఫ్ట్ అంటే మూవింగ్ వెరీ క్విక్లీ. వీ కెన్ యూజ్ లైక్ ఐ టేక్ స్విఫ్ట్ అండ్ ఫర్మ్ డెసిషన్స్. సో ఇలాంటి వర్డ్స్ మీరు వాడచ్చు. ఇంకా ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ యూ క్రాక్ IELTS on your first attempt. And if you like this video, please give it a thumbs up and share with your friends. Thank you. Have a good day.